ఫ్రెండ్స్ మనందరికీ లేటెస్ట్‌గా విప్రో నుంచి అయితే మనకి కంటెంట్ రివ్యూయర్‌కి సంబంధించిన జాబ్‌లయితే మనకి రావడం జరిగింది. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీరు చక్కగా కంటెంట్‌ని రివ్యూ చేస్తూ అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు. మీరు ప్రొడక్షన్ ఏజెంట్‌కైతే వర్క్ చేస్తూ ఉంటారనమాట. మనకి హైదరాబాద్ లొకేషన్‌లో గచ్చిబౌలిలో అయితే మనకి ఈ జాబ్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి విప్రో నుంచి మనకి జాబ్ రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అయితే ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ కూడా దాదాపు 30,000-40,000 లోపైతే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో, దాంట్లో కూడా ఇంకా మోర్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ లేటెస్ట్‌గా విప్రో నుంచి అయితే మనకి ప్రొడక్షన్ ఏజెంట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు లేటెస్ట్‌గా అయితే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు విప్రో కెరీర్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసినట్లయితే ప్రొడక్షన్ ఏజెంట్ అని చెప్పేసి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, మనకి ఇది హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే కంటెంట్ రివ్యూయర్ అంటే మీకు కంటెంట్ ఉంటుంది చూసారా వెబ్‌సైట్స్‌లో, ఇంటర్నెట్స్‌లో. సో, దాన్నైతే మీరు రివ్యూ చేస్తారనమాట. విప్రో డిజిటల్ ఆపరేషన్స్ అండ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి అయితే ఇది రావడం జరిగింది. సో, మీరైతే కంటెంట్‌ని రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి మనకిక్కడ వర్క్ ఫ్లో కూడా అయితే కంటెంట్ రివ్యూ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ వర్కింగ్ అవర్స్ చూసినట్లయితే 24/7 వర్కింగ్ అవర్స్‌లో మీకు రొటేషనల్ షిఫ్ట్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మనకి అది కూడా హైదరాబాద్ లొకేషన్‌లో. సో, మనకిక్కడ క్లయింట్ లొకేషన్ చూసుకున్నట్లయితే గచ్చిబౌలి, హైదరాబాద్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎటువంటి డిగ్రీ చేసినా ముందలే చెప్తున్నా. ఎటువంటి డిగ్రీ చేసినా, ఎటువంటి బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలాంటి స్ట్రీమ్‌లో అయినా సరే మీరు కేవలం డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలాంటి గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. మీరు అది స్టాటిస్టిక్స్‌లోనా, లేకపోతే అగ్రికల్చర్‌లోనా, లేకపోతే సీఏనా అలాంటిది ఏం లేదనమాట. మీరు మామూలుగా ఏ డిగ్రీ చేసినా సరే మీ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుందనమాట. సో, అది మాత్రం గుర్తుంచుకోండి. సో, తర్వాత మనకిక్కడ జాబ్ సమ్మరీ చూసుకున్నట్లయితే మీరైతే రిక్వైరింగ్ వాచింగ్, రీడింగ్, హియరింగ్ ఆఫ్ కంటెంట్స్. సో, వీళ్ళకి సంబంధించిన కంటెంట్స్ ఉంటాయి చూసారా? ఇంటర్నెట్‌కి సంబంధించినవి. సో, అవన్నీ అయితే మీరు కంటెంట్స్‌ని చూస్తారంట. అంటే మానిటర్ చేస్తూ ఉంటారు. గ్రాఫిక్స్ సంబంధించి, వయలెన్‌కి సంబంధించి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి చూసారా? సో, ఆ కంటెంట్స్ అన్నీ అయితే మీరు చూసి అవి మంచివా? చెడ్డవా? లేకపోతే వాటికి సంబంధించి పాలిసీస్ ప్రకారం ఉన్నాయా? లేదా? స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా? లేవా? అని అయితే మీరు చూస్తూ ఉంటారు. ఆ ఇంటర్నెట్స్‌లో వీడియోస్ అంటే కంటెంట్ వల్ల లైక్ యూజర్స్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతారా? లేకపోతే వీళ్ళ పాలిసీస్‌కి అగైనెస్ట్‌గా ఉన్నాయా? అని చెప్పేసైతే మీరు చెక్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక ఇంటర్నెట్‌కి ఒక గార్డియన్ లాగా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇదైతే గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన స్కిల్స్‌కి ఏం కావాలంటే మనకి పెద్ద స్కిల్స్ ఏమి అక్కర్లేదు. మనకి అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్, తర్వాత బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ అడ్వర్డ్స్ అండ్ యాడ్సెన్స్ అంటే యాడ్స్ ఉంటాయి చూసారా? మనకి మీరు ఇంటర్నెట్‌లో స్క్రోల్ చేసినప్పుడు యాడ్స్ రావడం, తర్వాత యూట్యూబ్ చూస్తున్నా, గూగుల్ చూస్తున్నా యాడ్స్ వస్తాయి చూసారా? సో, ఆ యాడ్స్‌కి సంబంధించి కొంచెం నాలెడ్జ్ అంటే యాడ్స్ అంటే తెలుసు కదా మీకు. తర్వాత షుడ్ హావ్ యాన్ ఐ ఫర్ ఈజీలీ స్పాటింగ్ ద అబోవ్ కంటెంట్ ఆన్ ఎ వీడియో. సో, మీరు వీడియోలో వచ్చే కంటెంట్‌నయితే మీరు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలాలి. తర్వాత జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి, తర్వాత వన్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు వస్తే సరిపోతుంది. మీకు ఏం కంగారు పడవసరం లేదు. మనకు తెలుగు వచ్చు కాబట్టి, తెలుగు ఒక రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి సరిపోతుంది. మీకు చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఇంగ్లీష్‌లో కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు క్లయింట్స్‌తో మాట్లాడాలన్నా, లేకపోతే ఆఫీస్‌లో మాట్లాడాలన్నా ఇంగ్లీష్ రావాలి కదా! సో, అదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. తర్వాత మనకిక్కడ క్రోమ్, గూగుల్ షీట్స్ అండ్ డాక్స్ అండ్ స్లైడ్స్ డ్రైవ్స్ అంటే గూగుల్‌కి సంబంధించిన టూల్స్ ఉంటాయి కదా! గూగుల్ క్రోమ్ అని, గూగుల్ షీట్స్ అని, గూగుల్ డాక్స్ అని, గూగుల్ స్లైడ్స్ అని, గూగుల్ డ్రైవ్ అని. సో, ఇలాంటివి అందరికీ యూజ్ చేయడం వస్తుంది కూడా. దీని మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆన్
ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, గూగుల్, యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీ. సో, మనకిక్కడ గూగుల్‌లో యూట్యూబ్ ఉంటుంది చూసారా? యూట్యూబ్‌కి సంబంధించిన మానిటైజేషన్ పాలిసీ గురించి, తర్వాత మార్కెటింగ్ గురించి, అడ్వర్టైజ్‌మెంట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, తర్వాత కస్టమర్ కన్సెంట్రిక్ మైండ్‌సెట్ అంటే కస్టమర్స్‌తో మంచిగా రిలేషన్ చేయడం అంటే వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అవ్వడం, కమ్యూనికేట్ చేయడం అయితే వచ్చుండాలి. తర్వాత ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కంటెంట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్ ఈస్ యాడెడ్ బెనిఫిట్. ఇదుంటే యాడెడ్ బెనిఫిట్ అనమాట. మీరు లేని వాళ్ళు కూడా అయితే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్‌లో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంతే. మీరు లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో, ఎవరైతే ఇంటర్నెట్‌లోకి సంబంధించిన కంటెంట్స్‌ని, వీడియోస్‌ని తర్వాత ప్రతి ఒక్క వయలెన్స్ యాక్టివిటీస్‌ని అన్నీ డిటెక్ట్ చేసి మీరైతే వాళ్ళకి రిపోర్ట్స్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట మొత్తానికి అయితే. సో, ఇంటర్నెట్‌లో అన్‌యూజువల్ థింగ్స్ అండ్ నాన్ అంటే మంచివి కానివి ఉంటాయి చూసారా? సో, అడల్ట్ కంటెంట్, వయలెన్స్ కంటెంట్, డెత్ ఇలాంటివి ఉంటాయి చూసారా? అబ్యూజ్ అండ్ హేట్‌కి సంబంధించివి. సో, ఇలాంటి కంటెంట్స్ అయితే మీరు రికగ్నైజ్ చేసి జస్ట్ రిపోర్ట్ ఇవ్వడమే అన్నమాట. సో, ఇలాంటివి కంటెంట్ రివ్యూయర్ జాబ్ అంటే ఇదన్నమాట. సో, అటెండ్ ఆల్ రిక్వైర్డ్ ట్రైనింగ్స్ వీళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. తర్వాత క్యూఏ మీటింగ్స్ ఉంటాయి. వాటిలో కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వెల్‌నెస్ యాక్టివిటీస్ ఉంటాయి. వాటిలో కూడా పార్టిసిపేట్ చేయనిస్తారు. సో, ఇవన్నీ అయితే మీకు ఉంటాయి కాబట్టి మనకి విప్రో కంపెనీ నుంచి తప్పకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకిక్కడ సాలరీ అనేవి ఇవ్వలేదు. గ్రూప్ ఏఏ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏఏ గ్రేడ్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది కాబట్టి, సో, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మనకిక్కడ అప్లై చేసుకోవడానికి అప్లై బటన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లై మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడ మీ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ ది ప్రైవసీ పాలిసీ అంటే ఇవి ఇక్కడ ప్రైవసీ పాలిసీ ఉంది వీళ్ళదంతా. ఇదంతా చదువుకున్న తర్వాత వీరైతే యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి సరిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ చేసేసి లాస్ట్‌కి ఫైనల్‌గా ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. సో, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఫైనల్‌గా సబ్మిట్ అనేది చేయండి. సో, ఇలా అయితే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా విప్రోకి సంబంధించిన కంటెంట్ రివ్యూయర్ జాబ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, తప్పకుండా మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మన గచ్చిబౌలి హైదరాబాద్‌లో ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అవి కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో మీ క్వాలిఫికేషన్ తప్పకుండా కమెంట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వీడియో అయితే ఆ క్వాలిఫికేషన్ మీద రావడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికి, మీ గ్యాంగ్ అందరికైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. కంటెంట్ రివ్యూయర్‌కైతే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. కంటెంట్‌ని రివ్యూ చేస్తూ. సో, తప్పకుండా ఈ జాబ్ ఛాన్స్‌ని మాత్రం ఎవ్వరూ అస్సలు మిస్ అవ్వకండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.